మొదటి ఏడాదిలోపు బేబీస్ కి పలు రకాల సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ పెరుగుతున్న ఆరోగ్య అవగాహన దృష్ట్యా బేబీ ఫుడ్ లో ఫ్యాట్స్ ఏమాత్రం ఉండొచ్చు అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఫ్యాట్స్ లో బేబీకి మంచి చేసేవి అలాగే చెడు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి సహజంగానే ఫ్యాట్స్ మోతాదు వాటి టైప్ గురించి కొంచెం ఆలోచన చేయాలి. పసిపిల్లలకి చక్కటి పోషణ అవసరం. తల్లిపాల ద్వారా మొదటి 6 నెలలు చక్కటి పునాది వేసిన తర్వాత అమ్మ పాలు కంటిన్యూ చేస్తూ ఘన ఆహారాలు మొదలు పెడతాం. 6 నెలల నుంచి మొదటి 2 ఏళ్లలోపు ఫుడ్ ట్రాన్సిషన్లో భాగంగా బేబీస్కి ఎన్నో మంచి ఆహారాలను పరిచయం చేయాల్సి ఉంటుంది. అన్నం, పప్పు, నెయ్యి సాధారణంగా పసిపిల్లలు ఇష్టపడే ఫుడ్. నెయ్యి కొంచెం ఎక్కువ వేసి పెట్టే పేరెంట్స్ ఎక్కువ మందే ఉంటారు. అయితే ఫ్యాట్స్ విషయంలో ఇవి ఎంతవరకు అలౌడ్ అని మీరు అడగచ్చు. మరి ఫ్యాట్ విషయంకి వస్తే ఎంత ఆయిల్ వాడచ్చు, నెయ్యి వేయచ్చా, దానివల్ల నెయ్యి వేయడం వల్ల ఏమైనా జలుబు దగ్గులు వస్తాయా అని అపోహలు కొంతమందికి, దానివల్ల జాండీస్లు వస్తాయని అపోహలు కొంతమందికి ఉంటాయి. ఇంతవరకు చేసిన రీసెర్చ్ల్లో ఇలాంటి ఇవేవి మనకి తెలియదు. అంటే నెయ్యి వేయడం వల్ల వాళ్ళకి ఏమైనా జాండీస్లు రావడం కానీ, జలుబు దగ్గులు రావడం కానీ, అయితే ఇంకేమైనా రోగాలు రావడం అంటూ లేదు. కాకపోతే మితిమీరి ఏది వేయకూడదు. ఎక్కువగా ఆయిల్స్ కానీ లేకపోతే ఎక్కువ నెయ్యి వాడడం వల్ల పిల్లలు తొందరగా ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువయ్యి ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిజానికి అప్పుడే నడక నేర్చుతున్న పిల్లల్లో ఒబేస్గా ఉన్నట్టయితే వాళ్ళ నడక స్లో అవుతుంది. అలాగే వాళ్ళే ఊరికి బాడీ బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతూ ఉంటారు. తర్వాత రాను వాళ్ళకి నడకంటే భయం వేస్తుంది కూడా. కొంతమంది ఒబేస్ పిల్లలకి నడవాలంటే భయం. 15 నెలలు 16 నెలలు వచ్చి వాళ్ళ బాడీ అంతా బాగానే ఉన్నా కూడా పడిపోతారని భయం ఉంటుంది. అందుకని అతిగా పిల్లల్ని బాగా లావుగా ఉండాలని చెప్పేసి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు. వాళ్ళు అప్రాప్రియేట్ వెయిట్ ఉండడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ఫుడ్ ని బేబీస్ కి కూడా అలవాటు చేయాలి. అంటే మనం ఏది తింటున్నామో, అంటే ఇంట్లో మనం వండి తినే ఆహారాలన్నీ కూడా ఏడాది దగ్గర పడుతున్న పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ కేవలం ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ని వారికి రోజు ఇవ్వడం వల్ల వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ని వారు పెరిగిన తర్వాత కూడా నిరాకరించే అవకాశం ఉంది. అంటే 1.5 year 2 years వచ్చేంత వరకు కూడాను పిల్లలకి ఏది పెట్టినా కూడా అన్ని పేస్ట్ లాగా చేసి పెట్టాలి. అలాగని వాళ్ళు మింగలేరేమో అని కొంతమంది మరీ పలచగా చేసి పెడుతుంటారు. అది కూడా తప్పు. వీలైనంత వరకు వాళ్ళు నమలాలి, చప్పరించాలి, ఆ రుచిని ఆస్వాదించాలి. అది చేసినప్పుడే ఆ ఫుడ్ వాల్యూ, అలాగే ఆ ఫుడ్ని కరెక్ట్గా ఎంజాయ్ చేసి తినాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అలా కాకుండా రోజు వీళ్ళు ఇదే తింటున్నారని ఓన్లీ స్టేపుల్ టైప్ పెట్టడము, కొన్ని చోట్ల పిల్లలు ఈజీగా మింగుతున్నారని ఓన్లీ చారన్నం పెడతారు, కొంతమంది ఓన్లీ పాలన్నం పెడతారు. వీళ్ళు షుగర్ ఇష్టమని చెప్పేసి పాలు షుగర్ వేసి కేవలం అదే పెడుతుంటారు. ఇవి కరెక్ట్ కాదు. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఈ కర్రీస్లో వీటి కంటెంట్లో మారుస్తూ ఉంటే చాలా వరకు వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. బేబీ ప్లేట్ ఎలా ఉండాలి అనే విషయం మీద మరింత అవగాహన అవసరం ఉంది. వారికి డైలీ నరిష్మెంట్ లో ఎలాంటి ఆహారాలను చేర్చాలి అనే విషయం ప్రతి తల్లి తెలుసుకోవాలి. ఇక రెడీమేడ్ గా దొరికే రెడీ టు ఈట్ బేబీ ఫుడ్స్ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. సమతుల ఆహారమే హెల్దీ ఫుడ్ అని మనకు తెలుసు. బేబీస్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అంటే వారి ఎదుగుదలకి కావాల్సిన అన్ని పోషకాలు వారి ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. కార్బ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇలా అన్నమాట. అన్నం లేదా చపాతీ కార్బ్స్ క్రిందకు వస్తుంది. పప్పు, గుడ్డులో తెల్లటి భాగం, చికెన్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కిందకి వస్తాయి. ఇక కూరగాయలు, పండ్లు అన్నీ కూడా పీచుతో పాటు పుష్కలంగా విటమిన్స్ ని కలిగి ఉంటాయి. కాస్త నెయ్యి లేదా బటర్, చీజ్ ఇవన్నీ కూడా ఫ్యాట్స్ అన్నమాట. వీటన్నిటినీ రోజు బేబీకి ఇచ్చే ఫుడ్స్ లో భాగం చేయాలి. జనరల్గా ఫ్యామిలీ డైటే కరెక్ట్. అంటే మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఏమేమి తింటున్నామో అవన్నీ పెట్టచ్చు. యూజువల్గా నాన్ వెజ్ ఫుడ్స్ మాత్రం ఆఫ్టర్ 1 year ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కొన్ని హై ప్రోటీన్ డైట్స్ అండ్ అనిమల్ ప్రోటీన్స్ వల్ల కొన్ని అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇఫ్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ బిఫోర్ 1 year. అందుకని జనరల్లీ ఆఫ్టర్ 1 year ఈ ఎగ్ వైట్ కానీ లేకపోతే ఈ ఫిష్ కానీ, చికెన్, మటన్ లాంటివి ఇవ్వడం మంచిది. బిఫోర్ దట్ మాత్రం బిఫోర్ 1 year మాత్రం ఎగ్లో ఎల్లో పార్ట్ అంటే యోక్ పార్ట్ ఆర్ రొటీన్ ఆల్ వెజిటేరియన్ డైట్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు.
కాబట్టి ఈ ఎలాంటివి ఇవ్వాలి అనడంలో వీలైనంత వరకు ఫ్యామిలీ డైట్ పాటించండి. వీళ్ళ కోసం స్పెషల్ డైట్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. రెండవది, తినే ఫుడ్లో అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేస్తూ పోవడం వల్ల వాళ్ళకి తగ్గ ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అన్నీ అందే అవకాశం ఉంటుంది.